మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అందరికీ అవసరమైన ఒక విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కొలెస్ట్రాల్ అసలు ఏమిటిది? దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? మీ వంటగదిలో ఉండేటువంటి వస్తువులతోటి దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు? ఇతర ముఖ్యాంశాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఆయుర్వేద ఔషధాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకళ్ళు ఈ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది గుండె జబ్బులకి ఒక ప్రధాన కారణం కింద మారుతోంది. ప్రస్తుత కాలంలో ప్రాసెస్ చేసినటువంటి ఆహారం, వేపుళ్ళు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తనాళాల్లో ఈ కొవ్వు అనేది పెరిగిపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణకి ఆటంకం కలుగుతోంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా కొలెస్ట్రాల్ అనేది శరీరంలో మేధోధాతువుకి సంబంధించిన ఒక అంశం. జీర్ణక్రియ మందగించడం వల్ల ఆమం శరీరంలో పేరుకుపోతుంది. ఇది ఇండైరెక్ట్గా కొవ్వు కింద మారుతుందని ఆయుర్వేదం చెప్తుంది. ఈ పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాం. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? ముందు దీన్ని తెలుసుకోవాలి. కొలెస్ట్రాల్కి ముందు గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధం మీరు తెలుసుకోవాలి. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో కణాల గోడల తయారీకి, అలాగే కీలకమైన హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఒక మైనం లాంటి జిడ్డు పదార్థం. దీనిని మన కాలేయం అంటే లివర్ సహజంగానే ఉత్పత్తి చేసుకుంటుంది. మనం తీసుకునేటటువంటి మాంసాహారం, గుడ్లు, పాల పదార్థాలు లాంటి ఆహారం ద్వారా కూడా ఇది శరీరానికి చేరుతూ ఉంటుంది. సాధారణంగా ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రాణాంతకం కాదండి. కానీ రక్తంలో దీని స్థాయిలు పెరిగినప్పుడు అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలని సృష్టిస్తుంది. ఇది రక్త ప్రవాహంలో నేరుగా కరగదు కాబట్టి లిపోప్రోటీన్లు అనేటటువంటి వాహకాల ద్వారా శరీరం అంతటా కూడా ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా అసలు కొలెస్ట్రాల్లో రకాలు ఏమిటి, వాటి పనితీరు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. వీటిని మనం సాధారణ పరిభాషలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని పిలుస్తాం. మంచి కొలెస్ట్రాల్ దీన్ని హెచ్డిఎల్ అంటారు. అంటే అధిక సాంద్రత కలిగినటువంటి లిపోప్రోటీన్, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది శరీరానికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఇది రక్తనాళాల్లో పెరిగిపోయినటువంటి అదనపు కొలెస్ట్రాల్ని శుభ్రం చేసి తిరిగి కాలేయానికి చేరుస్తుంది. అక్కడి నుంచి ఇది శరీరం బయటికి విసర్జితం అవుతుంది. శరీరంలో దీని స్థాయి ఎక్కువగా ఉండటం గుండెకి మేలు చేస్తుంది. ఇక చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ గురించి మీరు తెలుసుకోవాలి. తక్కువ సాంద్రత కలిగినటువంటి లిపోప్రోటీన్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇది రక్తనాళాల గోడలపైన పొరల కింద పెరిగిపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణ మార్గం ఇరుగ్గా మారుతుంది. రక్తంలో దీని స్థాయి పెరిగిందనుకోండి, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుంది. ఇక ట్రైగ్లిజరైడ్స్ ఇది కూడా మీరు వింటూ ఉన్నారు. ఇవి రక్తంలో ఉండేటటువంటి ఒక రకమైన కొవ్వులే. మనం ఈ ఆహారం ద్వారా తీసుకునేటువంటి అదనపు క్యాలరీలని శరీరం ఈ ట్రైగ్లిజరైడ్స్ రూపంలో నిల్వ చేసుకుంటుంది. వీటి స్థాయి పెరగటం కూడా గుండెకు మంచిది కాదు. సరే, మరి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఎలాంటి ప్రమాద సంకేతాలు ఉంటాయి, ఇది మీరు తెలుసుకోవాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమితి మించినప్పుడు అది రక్త ప్రసరణ వ్యవస్థని దెబ్బతీస్తుంది. ఈ ప్రక్రియని వైద్య పరిభాషలో ఎథిరోస్క్లీరోసిస్ అంటారు. రక్తపోటు వీటిలో ముందుంటుంది. అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్, రక్తనాళాల్లో ఈ కొవ్వు పెరిగిపోవటం వల్ల ఈ రక్తనాళాలు గట్టిగా ఇరుగ్గా మారతాయి. దీనివల్ల రక్తాన్ని పంపింగ్ చేయడానికి గుండెపైన అదనపు ఒత్తిడి పెరుగుతుంది. దీంతో రక్తపోటు అనేది ఎక్కువ అవుతుంది. ఇక తర్వాత రిస్క్ గుండెపోటు, హార్ట్ అటాక్. గుండె కండాలకి రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమనులలో ఈ కొవ్వు అడ్డంకులు ఏర్పడినప్పుడు రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఇది ఉన్నట్టుండి గుండెపోటు అంటే హార్ట్ అటాక్ వచ్చేలాగా చేస్తుంది. తర్వాత కాంప్లికేషను పక్షవాతం, స్ట్రోక్. మెదడుకి రక్తాన్ని చేరేసేటువంటి రక్తనాళాలలో కొలెస్ట్రాల్ వల్ల అడ్డంకులు కలిగాయనుకోండి, మెదడు కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల పక్షవాతం అంటే స్ట్రోక్ అనేది వస్తుంది. సరే, మరి దీనికి ఆయుర్వేద ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి లేఖన చికిత్స చేస్తాం. అంటే శరీరంలో పెరిగిపోయినటువంటి అదనపు కొవ్వుని గీకి తీసేయటం అనే అర్థం. జీర్ణక్రియని మెరుగుపరచడం ద్వారా కొవ్వు ఉత్పత్తిని నియంత్రించడం దీని ప్రధాన ఉద్దేశం. ఆహార నియమాలతో పాటు కొన్ని ప్రత్యేక మూలికా సంయోగాల్ని ఆయుర్వేదం సూచిస్తుంది. ఇవి కాలేపు పనితీరుని మెరుగుపరుస్తూ కొలెస్ట్రాల్ సమతుల్యతని కాపాడతాయి. శారీరకంగా శ్రమ చేయటం, అర్ధశక్తిగా వ్యాయామం చేయటం, యోగా కూడా ఈ ట్రీట్మెంట్లో భాగం కింద ఉంటాయి. సరే, మరి ఇంటి దగ్గర సిద్ధం చేసుకునే మూలిక మిశ్రమాలు ఏమిటి, వీటి ముందు తెలుసుకుందాం. 1 వెల్లుల్లి తేనె మిశ్రమం. 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా దంచి ఒక చెంచాడు తేనెతోటి కలపాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపును తీసుకోవాలి. ఇది రక్తనాళాల్లో ఉండేటువంటి చెడు కొవ్వుని సమర్థవంతంగా కరిగించగలుగుతుంది. 2 మెంతులు నీటి కషాయం.
ఒక చెంచా మెంతి గింజల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని మరిగించి సగం అయ్యే వరకు మరిగించాలి. ఆ కషాయాన్ని రోజుకి ఒకసారి తాగితే కొలెస్ట్రాల్ కంట్రోల్‌లోకి వస్తుంది. తర్వాత కాంబినేషన్ ధనియాల నీళ్లు. 2 చెంచాల ధనియాల్ని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడపోసుకొని రోజుకి 2 సార్లు తాగాలి. ఇది మూత్రపిండాల పనితీరుని మెరుగుపరిచి కొవ్వుని బయటికి పంపుతుంది. ఇక ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు గుగ్గులు తిక్తక ఘృతం. ఇది కొలెస్ట్రాల్ నియంత్రణలో చాలా ప్రభావవంతమైన ఔషధం. సాధారణంగా 5-10 గ్రాముల పరిమాణంలో గోరువెచ్చని నీటితో దీన్ని తీసుకోవాలి. ఇది శరీరంలో ఉండే మేధోధాతువుని శుద్ధి చేస్తుంది. తర్వాత అర్జునారిష్టం గురించి చెప్పాలి. గుండె ఆరోగ్యానికి అర్జున అనే చెట్టు బెరడు చాలా మేలు చేస్తుంది. ఈ ద్రవరూప ఔషధాన్ని 15-25 మిల్లీలీటర్ల పరిమాణంలో సమాన పరిమాణంగా నీటిని కలుపుకొని తీసుకోవాలి. ఇది రక్తనాళాన్ని దృఢంగా ఉంచుతుంది. తర్వాత మెయిన్‌గా చెప్పాల్సింది మేధోహర విడంగాది లోహం. అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ టాబ్లెట్స్‌ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రోజుకి 2 సార్లు 1 లేదా 2 మాత్రలు భోజనానికి ముందు తీసుకోవాలి. ఇది కొవ్వు తాలూకు జీవక్రియని వేగవంతం చేస్తుంది. ఇక అతి ముఖ్యమైనది ఆహారంలో మార్పులు, జాగ్రత్తలు. పథ్యాపథ్యాలు కూడా చాలా ముఖ్యం. నివారణ మార్గాలుగా ఇవి పనిచేస్తాయి. జీవనశైలి మార్పులు మెయిన్‌గా దీంట్లో ఉంటాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవటం కోసం కేవలం మందుల మీదనే ఆధారపడకుండా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఆహార నియమాల విషయానికొస్తే సంతృప్త కొవ్వులనే ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. వీటితో తయారు చేసుకునే వేపుళ్ళు, జంక్ ఫుడ్, బేకరీ పదార్థాలను వదిలేయాలి. పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, తృణధాన్యాల ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్నిటికీ మించి విహార చికిత్స, శారీరక శ్రమ ముఖ్యం. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు వేగంగా నడవాలి లేదా ఎక్సర్సైజ్ చేయాలి. దీంతో కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్‌లోకి వచ్చేస్తుంది. మంచి కొలెస్ట్రాల్ కాస్త పెరుగుతుంది దీంతో. ఇది బరువుని నియంత్రించడానికి, గుండె పనితీరుని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అన్నిటికి మించి దురలవాట్లు ప్రధానమైన కారణాలు ఈ గుండె జబ్బులకి. ధూమపానం గానీ, మద్యం గానీ ఇలాంటి వాటి వల్ల ఈ అలవాటుని పూర్తిగా మానేయాలి. ఎందుకంటే ఇవి డైరెక్ట్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే ఇవి రక్తనాళాల గోడలను బలహీనపరుస్తాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లాంటి పద్ధతుల్ని పాటించాలి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆయుర్వేద జీవనశైలి ద్వారా కొలెస్ట్రాల్‌ని సులభంగా కంట్రోల్ చేయొచ్చు. గుండె ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. సరైన అవగాహనతోటి అడుగులు వేస్తే దీర్ఘకాలపు జబ్బుల నుంచి మీరు దూరంగా ఉండొచ్చు. మీ ఆహారమే, మీ జీవనశైలే మీ ఆరోగ్యాన్ని నిర్ణయించే నిజమైనటువంటి ఔషధాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.